badam music. ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారా? ఈ సాంగ్లో చాలా ట్రెండ్ అవుతుంది. బాదాం బాదాం సాంగ్ డీజే రిమిక్స్లో ఉంటుంది. మీ ఫోటోస్ పెట్టి చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వీటిలో చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించాలని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలైట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బిగ్మార్ పైటాప్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ బిగ్మార్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా తీసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఒక ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 3.10 millisecond దగ్గర ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్. మళ్ళీ ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 dots మీద పీపుల్ కూడా ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేస్తానండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ మొత్తం ఇలా యాడ్ చేస్తున్నానండి. ఇలా 1 by 1 యాడ్ చేస్తున్నా, మీరు కానీ ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకోండి. లాస్ట్ బిగ్మార్ దగ్గరకు అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఇలా అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేశారో లేదు కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి సెక్ప్రైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ పంపుతుంది. మేము క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద గెట్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ పైన ఓపెన్ చేసుకోండి. ఇలా పైకి స్కోర్ పేసి స్టార్టింగ్ ఇమేజ్ పంపుతుంది. మేము క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా వచ్చేసింది. కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెక్ప్రైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా 2 ఇమేజ్ కనపడుతుందా 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కే యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots నుంచి కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ పైన ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 3.10 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేసి పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 5 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేసి పే చేసేసేయండి. మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ లేకుంటే ఫింగర్స్తో అని కానీ లేకపోతే 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియానే వచ్చేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 7 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేసి పే చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 8.18 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 10.21 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద పే చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెక్ప్రైట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 3 ఇమేజ్ కనపడుతుందా మేము క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ పైన ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసేయండి 4.08 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా పే చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 6 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పే చేసేసేయండి. ఇలా పే చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటోకి అనేది పే చేసేసేయండి. 7.24 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా పే చేసేసేయండి. ఇలా మళ్ళీ 9.50 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పే చేసేసేయండి ఈ ఫోటో కానీ. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 11.09 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా పే చేసేసేయండి. ఇలా ఫొటోస్ మొత్తానికి ఇలా పే చేశారు అలా కొంచెం చెక్ చేస్తామండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పే చేసిన తర్వాత
సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ కార్డు కావాలంటే కార్డు బెరీస్ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. జై హింద్.